ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి ప్రమోషన్ మీద కానీ మీ బిహేవియర్లో కానీ చాలా సరదాగా ఫన్నీగా సాగింది. అయితే ఎస్పెషల్లీ మీరు అంటే ఇదివరకు వేరే సోషల్ మీడియా మనోడు చేసిన ఇలా వీడియో తీసినప్పుడు డైరెక్టర్ చున్నీ తుడుచుకోవడం కళ్ళజోడు పెట్టి తోడటం ఇట్లాంటివన్నీ ఈసారి ఓకే. సో దాని గురించి అది బాగా వైరల్ అవుతున్నాయి కదా దాని గురించి. సార్ ఏంటో సార్ ఇది ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఏం మాట్లాడినా ఏం చేసినా వైరల్ అవుతుంది సార్. ఏదైతేనే బజ్ బాగుండాలి అంతే. నిహారిక గారి ప్రొడక్షన్లో సంతోష్ గారు, సంగీత్ గారు, సారీ సంతోష్ ఎక్కడ చూస్తా రైట్. నిహారిక గారి ప్రొడక్షన్లో వర్క్ చేయడం వల్ల మీకు పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దొరికింది, రామ్ చరణ్ గారితో వీడియో దొరికింది, నెక్స్ట్ చిరంజీవి గారితో లంచ్ ఆర్ డిన్నర్ ఎక్స్పెక్టింగ్ ఎట్లా సార్? కొంచెం గట్టిగా చెప్పండి సార్. చిరంజీవి గారితో డిన్నర్ లంచ్ ఎవరు పిలిస్తే వచ్చారు సార్? సార్ నేనే కదా సార్ పిలిచింది మిమ్మల్ని, మీరు ఎవరి సైడ్ ఉండాలి సార్? నిహారిక గారు ఇక్కడ 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 సారీ. హాయ్, అది కంగ్రాచులేషన్స్. ఇంత గట్టిగా ప్రమోషన్స్ చేసే ప్రొడ్యూసర్స్ అయితే ఈ మధ్యకాలంలో లేరు. మీరు చాలా కష్టపడుతున్నారు ఒక సినిమాని బతికించుకోవడం కోసం. మీ సినిమాని చూడాలి అనుకుంటే ఏ పాయింట్ మీద వచ్చి మీ సినిమాని చూడాలి మేడం? సినిమా చూడకముందు నేను ఎందుకు చూడాలి అని చెప్పాలంటే, నేను యాజ్ అన్ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ చూస్తానండి థియేటర్కి వెళ్ళేటప్పుడు. అంటే అది ఏ విధంగా ఎంటర్టైన్ అవుతున్నానని. ఈ మధ్యన అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అని అంటున్నారు, కానీ యాక్చువల్గా థియేటర్కి వెళ్ళి చూస్తే ఒక ఫ్యామిలీతో కూర్చుంటే ఐదర్ ఒక సీనో ఒక సాంగో ఏదో ఒకటి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అది నిజంగా ఫ్యామిలీతో కూర్చొని చిన్నపిల్లలు వాళ్ళతో చూసేలా లేదు. ఏంటి సినిమా మొత్తం స్టార్ట్ నుంచి ఫినిష్ వరకు. నేను ఫస్ట్ నుంచి ప్రామిస్ చేస్తుంది ఏంటంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి మంచి సినిమా చూసాను రా అని బయటకు రావాలి. దట్ వాజ్ మై మోటివ్ ఫర్ రాకాస. దట్ ఈస్ వాట్ వీ డిడ్. సంగీత్ సార్, మీరు ప్రొడ్యూసర్స్ని ఇలాగ వైరల్గా ఉండే ప్రొడ్యూసర్స్ని సెలెక్ట్ చేసుకుంటారా? ఆ ప్రొడ్యూసర్స్ మీ దగ్గరికి వస్తారా? ఒక పక్క మ్యాడ్ స్క్వేర్తో నాగవంశీ గారు, ఇప్పుడేమో రాకాసతో నిహారిక గారు. ఏంటి మీరు కావాలని? నెక్స్ట్ ధీరజ్ మనోడు కూడా కొంచెం వైరల్ అయ్యాడు మధ్యలో. ఎస్కేఎన్ గారు ఆయన కూడా. సార్ యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటి సార్ నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎందుకు అంత ఫేమస్ అవుతున్నారనా? మీరు వాళ్ళనే చూస్ చేసుకొని సినిమాలు చేస్తున్నారా అని అడుగుతున్నాను నేను. లేదు సార్, అలా కుదిరింది అంతే. ఏదో గ్రహాలు అనుకూలించడం వల్ల జరిగింది, కానీ అలా ఏదో ప్లాన్ చేసుకుంది కాదు సార్. మనసా గారు, ఇప్పుడు మీరు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అది పింక్ ఎలిఫెంట్లోనే ఇస్తున్నారండి, అది ఏంటి?